హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది పెసరెట్ ఫేవరెట్ ఉన్నారండి? మనకి పెసరెట్ చూడంగానే గుర్తుకొచ్చేది అమృతంలో అప్పాజీ క్యారెక్టర్ అండి. మనలో చాలామంది అప్పాజీ క్యారెక్టర్లు ఉన్నామండి. అందులో నేను కూడా ఒక అప్పాజీ క్యారెక్టర్ అనమాట. ఇలా క్రిప్సీగా ఉండే పెసరెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ పెసరెట్ని ఒక గంట ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. పెసరెట్ అనేది చాలా క్రిప్సీగా వస్తాయి అన్నమాట. మేమైతే ఒక గంట ముందే పెసరు నానబెట్టుకున్నాము. అందులో గుప్పెడు బియ్యం వేసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత గ్రైండర్లో వేసుకున్నాం ఫ్రెండ్స్. నలుగుతున్న పిండిలోనే చిన్న అల్లం ముక్క తీసుకొని అందులో అల్లం తురిమి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ అల్లం మిక్స్ అవడం వల్ల పెసరెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పిండి నలిగిన తర్వాత మనం అందులో కొంచెం ఉప్పు, ఆ తర్వాత శనగపిండి కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆ శనగపిండి కొంచెం వేయడం వల్ల అట్లు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇలా కాలుతున్న పెసరెట్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. అప్పాజీ మనకి సర్వం పెసరట్టు అన్నట్టు, తొందరగా పెసరట్టు అన్నట్టుగా ఉందండి ఇది చూస్తుంటే. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. వీడియోలు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.